కీనువా పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కీనువా అండి, నైట్ నానబెట్టుకోవాలి. అంటే ఉదయం వండాలంటే మనం నైట్ నానబెట్టుకోవాలి. కీనువా, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, మిరియాలు, టమాటా, ఉల్లిపాయ, నూనె, ఉప్పండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీనువా అండి, ఈ వాటర్తోనే వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్, ఈ ఉల్లిపాయ టమాటా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలండి, టమాటా, ఒక గ్లాసు వాటర్ ఉడకడానికి, కొంచెం పసుపు అండి, ఇంకో గ్లాసు వాటరు. బాగా ఉడకాలండి పొంగల్కి. కీనువా ఒకటే, పెసరపప్పు గట్ట ఏమి వేయలేదు. స్టవ్ వెలిగించి పెట్టాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. మూత పెట్టి బాగా 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఎందుకంటే ఇది మెత్తగా ఉండాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. కీనువా పొంగలి, టేస్టీ పొంగలి ఒక డిష్లోకి తీసుకోవాలి. మొత్తం డిష్లో తీసుకోవాలండి. కీనువా పొంగల్ రెడీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, కీనువాలు బాగా ఉడికింది. చాలా టేస్ట్గా ఉంటుందండి కీనువా ఎలా చేసుకుంటే. మనం మామూలుగా అయితే కీనువా తినబుద్ధి కాదు చాలామందికి. ఇలా పొంగల్ టైప్లో చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తినడానికి కూడా కొంచెం బాగానే ఉంటుంది. మనకు అలవాటు లేని ఫుడ్ కదండి, తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇలా రుచికరంగా చేసుకుంటే అంత ఇబ్బంది ఏమి అనిపించదు.